సాలరీడ్ ఎంప్లాయీస్ దగ్గర ఉన్న ఈపీఎఫ్ బ్యాలెన్స్ విత్డ్రాల్ రూల్స్ కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. 1st జూలై 2026 నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ న్యూ ఈపీఎఫ్ స్కీమ్ని నోటిఫై చేసింది. ఇది 74 ఇయర్స్ ఓల్డ్ ఈపీఎఫ్ స్కీమ్ని రీప్లేస్ చేస్తుంది. ఈ న్యూ స్కీమ్లో వచ్చిన అప్డేట్స్ ఏంటో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఇప్పుడే సేవ్ చేసుకున్నాను. నేను మీ సిఏ మారుతీరాజ్. ఇంతకు ముందు విత్డ్రాల్ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్గా ఉండేది. ఇప్పుడు అప్డేట్స్ వల్ల మెడికల్ ఎమర్జెన్సీ, హౌసింగ్ లోన్, మ్యారేజ్, ఎడ్యుకేషన్ ఇలా ఏ అవసరం ఉన్నా కూడా అప్ టు 75% కంటిన్యూస్ విత్డ్రాల్ లిమిట్ని ఇంక్రీజ్ చేశారు. అలాగే కంటిన్యూస్ సర్వీస్ టైమ్ లైన్ 5 years ఉంటే ఇప్పుడు దాన్ని 12 monthsకి రెడ్యూస్ చేశారు. ఈ న్యూ పిఎఫ్ స్కీమ్లో పార్షియల్ విత్డ్రాల్ మ్యారేజ్ కోసం అయితే 5 సార్లు, ఎడ్యుకేషన్ కోసం అయితే 10 సార్లు వరకు అలో చేస్తున్నారు. అదే ఓల్డ్ యాక్ట్లో అయితే కంబైన్డ్గా ఇది 3 సార్లు మాత్రమే అలో చేశారు. మీరు పిఎఫ్లో రిజిస్టర్ అయ్యి 12 months కంప్లీట్ అవ్వకుండానే జాబ్ రిజైన్ చేస్తే అప్ టు 75% వరకు కూడా మీరు విత్డ్రా చేసుకోవాలి. అండ్ కమింగ్ టు సమ్ సినారియోస్, మీరు కంపెనీ నుంచి రిట్రెంచ్ లేదా లే ఆఫ్ జరిగినప్పుడు, లేదు మీరు పర్మనెంట్గా అబ్రాడ్ మైగ్రేట్ అవుతుంటే 100% మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. కానీ మీరు వాలంటరీగా రిజైన్ చేసి ఫుల్ అమౌంట్ కావాలంటే మాత్రం 12 months అన్ఎంప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ అవ్వాలి. అండ్ వన్ అండ్ ఓన్లీ ఎగ్జంప్షన్ ఈస్ మ్యారేజ్ కోసం రిజైన్ చేసే ఉమెన్కి ఈ రూల్ అప్లై అవ్వాలి. అండ్ కమింగ్ టు ద మేజర్ అప్డేట్, ఇప్పుడు యూపీఐ ద్వారా కూడా మనం పిఎఫ్ విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ఇది టెస్టింగ్ ఫేస్ అనేది కంప్లీట్ చేసుకుంది అండ్ త్వరలోనే లైవ్లోకి వస్తుంది. ఈ మేజర్ పిఎఫ్ అప్డేట్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ కొలీగ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో ఈపీఎఫ్ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.